బీఆర్ఎస్దే జూబ్లీ హిల్స్. ఉప ఎన్నికల్లో గులాబీకే 100% విజయావకాశాలట. కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్కి అసాధ్యం. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు కారుకే అట. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి మీరు, సింపుల్గా ఎక్కువ అవసరం లేదు. ఒక బై ఎలక్షన్ ఇది. బై ఎలక్షన్ అన్నప్పుడు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతాయి. పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, రకరకాల ఇది ఉంటుంది, అన్నీ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ప్రచారానికి వస్తారు, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది, ఏ మాట కామాట. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పవర్లో ఉండి మాకు 55% ఓట్లు వస్తాయి, మేము చాలా గొప్పగా పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాం కాబట్టి అని చెప్పుకున్న ఒక అర్థం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు పవర్లో లేరు. 10 సంవత్సరాలుగా చేసిన పరిపాలన ఏందన్నది కళ్ళ ముందు కనబడుతున్నది. మాగంటి గోపీనాథ్ లేడు, ఆయన భార్య పోటీ చేస్తున్నది. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. అసలు ఒక రకంగా పార్టీ కొంత పార్టీ వైపు చూస్తున్నా కూడా క్యాండిడేట్ వీక్ అనే ఒక చర్చ బీఆర్ఎస్లోనే జరుగుతున్నది. ఇన్ని ఉండంగా 55.2% ప్రజా మద్దతు కారుకే అట. ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడగొట్టాలి, నవీన్ యాదవ్ని ఓడగొట్టాలి అని, సరే కాంగ్రెస్ మీద కొంత నెగిటివ్ ఉన్నది లేదనట్లేదు, కాంగ్రెస్ మీద నెగిటివ్ ఉన్నా నవీన్ యాదవ్ ఫేస్ తోటి అది కొంత ఆయనని గెలిపించుకోవాలనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ కంటే నవీన్ యాదవ్ కోటేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాజిటివ్స్ ఉన్నాయి, అందరికీ నెగిటివ్స్ ఉన్నాయి. 55% అంటే 1 సైడ్గా బీఆర్ఎస్కి ఓట్లు వస్తాడు. ఇది సాధ్యమైద్దా? ఈ చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి కదా కొంచెం అయినా. ఏదైనా కొంత నేరోగా ఇగో ఈ రకంగా ఉంది అని చెప్తే ఒక అర్థం ఉన్నది. చూడండి,